కళ్ళు కనిపించట్లేదు, చీకటి అయిపోయింది. అది మీకు పీపీటీలో ఆ బొమ్మ కూడా చూపించడానికి కష్టపడి తయారు చేసాం, చూపించున్నాను. అది ఒకటి అది కూడా చూపించు, ఫస్ట్గా చూపించు. ఇది ఫస్ట్ చూడండి, 4 పాయింట్లు. అధికమైన మేళ్ళు ఎలా అంటే, 1 కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల, 2 చెప్పండి మీరు కూడా, మాట వినిన ఎడల, 3 దేవుడి మందిరమునకు వచ్చిన ఎడల, 4 యథార్థముగా ప్రవర్తించిన ఎడల. ఈ 4 మనం చూస్తూ మొట్టమొదట మనం చూసాం ఆల్రెడీ. చూడండి, నెక్స్ట్ చూడనా, అలాగేనా, అలాగే చూడండి. కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల మనం చూసాము. కీర్తన 106లో 13వ వచనం వరకు మనం చదివాము. వాళ్ళు వెంటనే మర్చిపోయారని కూడా మాట్లాడేసుకున్నాం. అక్కడ రోమీలు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనంలో వారి అవివేక హృదయము, ఆ ఫ్యామిలీని చూపించినానా, ఆ ఫ్యామిలీని వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు, అందరు కలిసి ఉమ్మడిగా లేకపోతే కుటుంబముగా, తండ్రి, కొడుకు, భార్య, కుమార్తె, కొడుకు అందరు కూర్చొని వాళ్ళకి దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా నువ్విచ్చిన అన్నం. రాత్రి మనం ఎన్ని పాయింట్లు చూసాం, మీరు కూడా వెనకప్పుడు చూసే ఉంటారు కదా. సూడాన్ దేశంలో మనం అన్నం ఎక్కువై డస్ట్బిన్లో పడేస్తున్నాం. కూతురికి ఒక కూర, కొడుకు ఒక కూర, భార్యకు ఒక కూర, తండ్రికి ఒక కూర, ఒకే కూర ఉండేవాళ్ళు ఇదివరకు, అందరూ తినేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చదు. వీళ్ళు ఒకటి ఆర్డర్ పెడితే వీళ్ళు నాకు అది వద్దు అంటారు, వాళ్ళు ఇంకోటి ఆర్డర్ పెడతారు, ఈయన ఇంకోటి ఆర్డర్ పెడతాడు. మొత్తానికి ఆర్డర్లు పెట్టి పోయేటట్టుగా ఉంటారు ఇప్పుడు ప్రజలు. ఫుడ్ లేక సూడాను ప్రాంతంలో అల్లాడిపోతున్నారంట. అది చూడండి, ఆ ఫ్యామిలీ అంతా ముచ్చటగా ఉంది. వెంటనే దేవుడు కార్యాన్ని వారు మర్చిపోయారు. అవివేకపు హృదయం అంధకారం అయిపోయి. 2వ చూపించున్నానా, మాట వినిన ఎడల. అందరు చదవండి. ఎవరి మాట? దేవుని మాట. ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అక్కడ గాడిదల వెంట తిరుగుతున్న వ్యక్తిని అభిషేకించాడు. అభిషేకించిన వాడు ఎవరో? సమూయేలు ప్రవక్త. అభిషేకించబడింది ఎవరో? సౌలు. గాడిదల వెంట తిరుగుతున్న వ్యక్తిని అభిషేకించాడు. అక్కడ బ్రాకెట్లో దైవజనుడైన సమూయేలు ప్రవక్త. ఇది 1 సమూయేలు గ్రంథంలో నా నోట్స్లో ఉన్నది, అక్కడ మీకు కనిపిస్తుంది. 10వ అధ్యాయము 8వ వచనం అక్కడ చూద్దాం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినములు పాటు నీవు అచ్చట నిలువవలెను. ఈ మాట ఎవరు చెప్పారు? సమూయేలు గారు. దైవజనుడైన సమూయేలు సౌలుతో చెప్పాడు, నేను 7 రోజులు వచ్చేస్తా, నువ్వేం చేయాలి? వేచి ఉండు. తర్వాత 13వ అధ్యాయం 8వ వచనం, 8, 9, 10, 13 వచనాలు. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు తెలియచేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయకాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు మిక్కషులోని కూడియుండుటయు నేను చూచి చదవండి. ఇంకను యెహోవాకు శాంతిపరచకమునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించేనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు
యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. అయిపోయింది. మీకేం అర్థమైంది పాపం అలా చూస్తూ ఉన్నారు? మాట వినకపోవటం వల్ల రాజ్యాన్నే అవివేకపు పని చేసినటువంటి సౌలు. కానీ దేవుని ఉద్దేశం వేరు, కానీ ఇతను చేసినటువంటి పని వేరు. అంతే, అది చూపించడానికి ఇదంతా చదివి అవివేకపు పని చేసి రాజ్యాన్ని కోల్పోయాడు. చూసండి అక్కడ నెక్స్ట్ పాయింట్ చూపించినాను. అవివేకపు పని చేశాడు, ఈ రాజ్యం నిలవదని చెప్పాడు. అక్కడ మనుషులు కనిపిస్తున్నారా మీకు? మనుషుల్లా కన్నారా, దెయ్యాల్లాగా ఉండారా? మనుషులే. వాళ్ళ కంటికి ఏముంది? కనపట్లేదేంటి? గంతలు ఉన్నాయి. వాళ్ళ వెనకాల ఇంకెంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 ఉన్నారు. ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? లోయలో పడిపోతారు. అవివేకపు పనులు చేస్తే పతనమైపోతాం అని ఆ బొమ్మను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అవివేకము, అంధకారం అంటే నా కళ్ళు మూసుకుపోయినాయి, నా వెనకాల వస్తున్న వారు కూడా నాతో పాటు వాళ్ళు పతన దారిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున అక్కడ ఒక మాట కింద రాసిపించచ్చు. అనేక మంది ఈ రోజున బయటకు చెప్పుకోలేక నలిగిపోతున్నారు. మీరు చెప్పండి, ఏ విషయాల్లో బయటికి చెప్పుకోలేక నలిగిపోతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇంకొక గంట పట్టేస్తుంది మనకి టైం కదా. ఓకే, ఒక సైకాలజీ ప్రకారము మీరు చెప్పగలగాలి. అసలు బయటకు చెప్పుకోలేక నలిగిపోతున్న తల్లిదండ్రులు, బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న రామరపాడు నివాసి, రాజుల బజారులో నివసిస్తున్నటువంటి ఒక యవనస్తుడు, ఒక ఆడపిల్ల గర్భిణి 5 నెలలు చనిపోయింది. భయం ఆవరించింది. ఏం చేయాలో అర్థం కాల. చచ్చిపోవటమే దారి అనుకున్నాడు. అంటే బయటకు చెప్పుకోలేని యవనస్తులు కావచ్చు, బయటకు చెప్పుకోలేని స్త్రీ కావచ్చు, బయటకు చెప్పుకోలేని పురుషుడు కావచ్చు, బయటకు చెప్పుకోలేని తల్లిదండ్రులు కావచ్చు. ఇలా అనేక మంది కేవలం దేవుడు మాట వెనకపోవటం వల్ల, నువ్వైనా నేనైనా దేవుడు మాట కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను రాత్రి ఉపవాస ప్రార్థనలో వాళ్ళకి పోల్చి చెప్పాము. వాళ్ళు చూడండి, ఖతార్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, కువైట్లో ఉన్నారు, డబ్బు సంపాదించుకున్నారు, బిల్డింగ్లు సంపాదించుకున్నారు. కానీ భారతదేశం వెళ్ళటానికి ఒక విమానం దొరికిద్దేమో అని 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు మేము బ్రతుకుతామా, తింటామా, మా వాళ్ళని చూస్తామా అన్న భయంకరమైన స్థితిలో భారతదేశం లేదు. అందుకు మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మాట ఎంతో విలువైనది. ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఆయన మాట వినడం ద్వారా మనకు మేళ్ళు కలుగుతాయి. తర్వాత 3లోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 65 కీర్తన 4 వచ్చిన చదవండి. అది అలా ఉంచు బ్రదర్, అలా ఉంచమ్మా, చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఓకే, మీ తలపైకి ఎత్తేసండి, ముగిచ్చేస్తాం. ఇంకో 4 పాయింట్ తర్వాత, దేవుడి మందిరమునకు వచ్చిన ఎడలా ఒక్క దినము గడపటం అంటే సన్నిధిలో. ఎక్కడ గడపటం? సన్నిధిలో, మందిరములో. ఆవరణము అని అక్కడ పాత నిబంధనలు చదువుతున్నాం. ఆవరణం అంటే మందిరం బయట. మందిరం అంటే ఇప్పుడు పోయిన వారం ఐజే గారు చెప్పారు కదా, ఆ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. మనలాంటి మందిరాలు కాదు, లేకపోతే 5 నంబర్ రూట్లో ఉన్న సిఎస్ఏ వాళ్ళు కట్టిన 3 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సిఎస్ఏ మందిరం లాంటిది కూడా కాదు. అది మామూలు మందిరం కాదు. దానికి 18 గేట్లు ఉంటాయి. ఆ గేటు మామూలు గేట్లు కాదు, పెద్ద గేట్లు. కట్టడాలే డిఫరెంట్, గోడలే డిఫరెంట్.
పెద్ద ఊరంతా మందిరం, అది ఒక సిటీ అంతా కూడా విస్తరించి ఉన్నది. ఆ మందిరాన్ని బాగు చేయటం అంటే ఒకవేళ మీ మనసుల్లో మందిరం అంటే మళ్ళాంటి మందిరం అయితే ఏముందలే, పెద్ద ఎక్కువేం ఖర్చు అవ్వదు, ఆ రాజుగారు కాబట్టి పెద్ద ఎక్కువేం ఖర్చు పెట్టుంటాడు, పెద్ద ఖర్చు అవ్వదు అనుకోవచ్చు మనం. ఎంత ఖర్చు! మూతబడిన మందిరాన్ని దృష్టి పెట్టి సంతకం పెట్టి దాన్ని బాగు చేయించినట్టుగా చూస్తాం. ఆవరణం అంటే బయట, అంటే లోపలికి రావడానికి ఎవరికి అవకాశము లేదు కాబట్టి ఆవరణంలో సేవ చేసుకున్నారు. ఆవరణంలో అక్కడ ఉండి సేవ చేసుకొని బతికేశారు, 1000 సంవత్సరాలు బతికేశారు అన్నట్టు. అందుకే నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. అంటే ఆ అనుభూతి వాళ్ళకి తెలుసు. అంటే బలులు అర్పించాలంటే పస్కా పండగకు వచ్చి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పస్కా పండగకు వచ్చి బలులు అర్పించాలంటే ఇప్పుడులాగా చర్చిలు లేవు కదా. యెరూషలేము వెళ్ళాలి, ప్రయాణం చేసి వెళ్ళాలి, గాడిదల మీద వెళ్ళాలి, ఒంట్ల మీద వెళ్ళాలి. ఆ ప్రయాణం చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళు వాళ్ళు తీర్చుకోవాలి. మనం ఎంత ధన్యులమో తెలుసా? మీకు? అలాంటిదేం మనకి లేకుండా దేవుడు చేసినందుకు హల్లెలూయా. అంత దేవుడు మనకి ఫెసిలిటీస్, అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చాడు. వాక్యము సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొచ్చాడు. మందిరాలు సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొచ్చేసాడు. సేవకులనే సమృద్ధిగా అందుబాటులో తీసుకొచ్చాడు. ఆ వాక్యాన్ని మరలా చదువుదాం. 4వ వచనం. ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేని చేత? మేలు చేత తృప్తి పొందుదము అనండి అందరూ. ఓకే, కాసేపు మీ బైబిల్ అలా అట్టిపెట్టి ఉంచి మీ తలల పైకి ఎత్తించి మీరు మీ మనసుల్లోనే మాట్లాడాలి. ఓకే, రైట్. మందిరానికి వచ్చిన ఎవరి టైం వాళ్ళు లెక్కేసుకోండి. మీ టైం మీదే, నా టైం నాదే. ఓకే, వచ్చిన దగ్గర నుండి సుమారుగా మనం ఇక్కడ ఎన్ని గంటలు ఉంటాం? ఏంటన్నా? 2.5. ఓకే, అటు ఇటుగా 5 నిమిషాలు అటు ఇటుగా. కొన్నిసార్లు ఆలస్యం అయితే 3 గంటలు, లేకపోతే 2.5 గంటలు. అంతేనే కదా? ఇది కూడా డౌటేనా? అంతే. తర్వాత మనం ఏం చేస్తాం? మన గృహాలకి మనం వెళ్ళిపోతాం కదండి. ఓకే, ఇక్కడికి రావటం ద్వారా మనకు లాభం ఏంటి? ఏం చేయొచ్చు ఇక్కడికి వస్తే? అప్పుడే ఒక్క సెకండ్ ఆలోచించండి. ఓకే, ఊహించుకోండి మీరు. నేను ఇప్పుడు రామర్పడి నుంచి బయలుదేరి వచ్చాను, ఇనికేపటి నుంచి బయలుదేరి వచ్చాను, నేను కుంచుబుల్ నుంచి బయలుదేరి వచ్చాను, ఇక్కడ 2 గంటలు ఉంటాను. ఓకే, ఉన్న తర్వాత ఇక్కడికి రావటము ద్వారా ఈ లోపల ఇప్పుడు మనం ఆవరణ బయట ఉన్నాం, లోపల ఉన్నామా? లోపలికి రావటం ద్వారా మనకు కలిగే మేళ్ళేంటి? చెప్పిన వాళ్ళు చెప్పొద్దండి మళ్ళీ. ఓకే, గుడ్. ఒకళ్ళకి నేను మీదే మైక్లో చెబుతున్నాను. ఒకళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది, మరొకళ్ళకి దేవుణ్ణి ఆరాధించవచ్చు, మరొకళ్ళకి పాటలు వినొచ్చు, పాడొచ్చు, స్తుతించవచ్చు, మరొకళ్ళకి సాక్ష్యాలు వినొచ్చు, అర్పణలు అర్పించవచ్చు, స్తుతి ఆరాధనలో పాల్గొనడం ద్వారా కొన్ని అదృశ్యమైనవి మనం చూడవచ్చు. అంటే దృశ్యమైనవి మనకు కనబడతాయి, పాట, వాక్యం, సాక్ష్యాలు, ఇవి దృశ్యముగా కనిపిస్తాయి. అదృశ్యము అంటే కనబడని ఎన్నో మన హృదయాల్లో మార్పులు దేవుడు తీసుకొచ్చుట ద్వారా కలిగే మేళ్ళు. బోధ వినొచ్చు, బోధ విని ఆయన మార్గంలో నడవచ్చు, సాక్ష్యాలు వినవచ్చు, వృద్ధిలోనికి రావచ్చు. అలేలో చెప్పండి. నన్ను అరవనిచ్చి సమ్మగా నిద్రపోతున్నారు వీళ్ళు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఒక్క వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం.
ఆ కాలమున ఆ. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుదుమని హల్లెలూయా. చెప్పుకొందురు. ఆ వాక్యం అలాగే ఉంచాలి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి అంటే, మీరు మొదటి పాయింట్లో కృతజ్ఞత ఎంత చెల్లిస్తారో, కృతజ్ఞతలో ఎంత కలిగి ఉంటారో, అది మీకు మీ దేవునికి మాత్రమే సంబంధం. వాళ్ళు చూడండి, వాక్కు సియోన్లో నుండి ఒక ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడపరుస్తానికి ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తే ఈ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళంట. చూసారండి, అంటే అది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. అంటే ప్రవక్త చెప్పాలి, ప్రవక్త ఏ మాట దేవుడు ప్రవక్త ద్వారా పంపిస్తాడో, సేవకుడి ద్వారా పంపిస్తాడో అని ఎక్కి వెళదాము రండి, సియోనుకు వెళదాం రండి, యెరూషలేముకి వెళదాం రండి, మందిరానికి వెళదాం రండి. దేవుడు అక్కడ మాట్లాడతాడు. యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. ఇక చాలు. మీకు అర్థమైందా? మీకేమో శనివారం ప్రార్థన రావడానికి ఎనికాపడే వాళ్ళకి మరి ఏమైందేంటో మరి మనుషులు కనపడి, అందుకే నాకు రాబుద్దిగా అట్లా ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నా. శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన, ఒక చోటకి వచ్చేస్తారు అవసరమైన వాళ్ళందరూ. మీకు అవసరత లేదు అని అనిపించినప్పుడు కష్టం రావటం. అంటే విగ్రహాలుగా అయిపోతున్నాయి పనులు. దేవుడి కంటే ఎక్కువ వాటికి పనులకు ప్రాధాన్యత ఇస్తూ, దేవుడి కంటే సొంత వాటికి ప్రాధాన్యత ఇస్తూ, అఘోరీలాగా చెప్పాడు, అఘోరీలాగా అని చనిపోతాయంట, లోపల గొట్లు కుక్కుతారంట, ఇంకేం కుక్కుతారు. అందుకే మీరు వినాలి, వాక్యాలు మళ్ళీ వినాలి. ఐజే గారిని పంపించేశారు, వాక్యం మర్చిపోయారు. ప్రకాష్ గారిని పంపించేశారు, వాక్యం మర్చిపోయారు. రేపు నన్ను పంపించేస్తారు, వాక్యం మర్చిపోతారు. అఘోరీలాగా చచ్చిపోతారంట, ఆ గొడ్లు కుక్కుతారంట, లేకపోతే నోరు ముయ్యండి అని చెప్పేసి ఆ తులసాగులు నొక్కుతారంట నోట్లో. ఇదే ఆ బతుకు అని చెప్తున్నాడు అనమాట. ప్రకాష్ గారు చెప్పింది అది మీరు వినలేదు. వినాలి, మళ్ళీ వినాలి, మీరు మళ్ళీ వినాలి. ఐజే గారి వాక్యం మళ్ళీ వినాలి, ప్రకాష్ గారి వాక్యం. అంటే దేవుని స్థానములో మన వాటిని పెట్టేసి దేవుణ్ణి దూరం చేసుకునే పరిస్థితి. సియోనుకి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కాల్సిన పని లేదు. వాక్యము సమృద్ధి, మందిరాలు సమృద్ధి. ఇంకా కాసేపట్లో ఇంకొక సేవకుడు వస్తే స్పెషల్ ఫుడ్, మీకు ప్రతి వారం ఒక స్పెషల్ ఫుడ్ అందుతుంది అంటే మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం, ఎంత స్తుతించాలి మనం, ఎంత ఆరాధించాలి. అంటే అందుబాటులోకి వచ్చేసినాయి అన్నీ మనకి. మందిరాలు అందుబాటులోకి వచ్చేసినాయి, సేవకులు అందుబాటులోకి వచ్చేసారు. నన్ను మళ్ళీ 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఆ కాలమున సియోనులో నుండి ఆ కాలమున అంటే యేసు ప్రభు వారు ఈ లోకమునకు రాకముందు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును అనండి అందరూ. బయలు వెళ్ళును. ఇప్పుడు మనకు లేదు, బైబిల్ ఇచ్చాడు దేవుడు మనకి. బైబిల్ వెళితే మనకు పని లేదు, బైబిలే ఇచ్చేసాడు మనకి దేవుడు. అది మన అదృష్టవంతులు అంటే, ధన్యులు అంటే. అంటే ధర్మశాస్త్రముతో పని లేకుండా దేవుడు మనకేమి ఇచ్చేసాడు. ఇదే మీ ఇంట్లో ఇది ఉందంటే మీరంతా ధన్యులు. ఇది ఉండటమే కాదండో, చదవాలి. ఇది చదవటమే కాదండో, అన్వయింపు చేసుకోవాలి. అన్వయింపు చేసుకోవటమే కాదండో, నడుచుకోమని అక్కడ చెప్తున్నాడు. ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. మనం కూడా అలా చెప్పుకొందురుము గాక. హల్లెలూయా. నాలుగు పాయింట్, లాస్ట్ వన్. యథార్థముగా ప్రవర్తించిన ఎడలా. ఇప్పుడు మనం ఐజే గారి ప్రసంగం దగ్గరికి రాబోతున్నాం. చదువు నాన్న. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. లేదా చూపించిన మీరందరూ బైబిల్ తీయొద్దు, కష్టపడొద్దు, పేపర్ ఆడద్దు, అలా చూడండి చాలు. తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని
యెహోవా యథార్థ హృదయుడై ఓకే. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. అక్కడ చూడండి ఏం చేశాడు. మన పాయింట్ ఏంటి? 4వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? కృతజ్ఞత కలిగి ఉంటే మేలు కలుగుతుంది. 2, మాట వినితే మనకు మేళ్ళు కలుగుతాయి. 3, ఏమా దేవుడి మందిరమునకు వెళ్ళుట ద్వారా. 4, యథార్థముగా ప్రవర్తి. అందుట్లో ఎగ్జాంపుల్ 15 సంవత్సరాలు ఆయుష్ను ఎలా పొడిగించాడు దేవుడు. చాలామంది మనం ప్రార్థన చేయమంటే రాత్రి కూడా ఎవరో శనివారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశారు. నేను విన్నాను. పార్వతి గారు కూడా వచ్చారు కదా, వాళ్ళ అమ్మాయి నువ్వు రాలా ప్రార్థనకే, మీ అమ్మాయి కోసం ప్రార్థన చేశారు. అయ్యగారు 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 మా అమ్మాయికి సీరియస్ అండి అందే. నాకు గుండె దడ, ఏ అమ్మాయికి సీరియసో తెలియదు, ఎవరో తెలియదు, ఏడుతుంది. మా అమ్మాయికి పిల్ల చచ్చిపోయింది కడుపులో. ఇష్టమైపోద్ది, గమనించకపోతే లేట్ అయితే పెద్ద ప్రాణానికి ప్రమాదం అయింది అని డాక్టర్ చెప్పినప్పుడు ఏమి ఏడుస్తుంది. అప్పుడు మనం అందరం కూడా పరిచారకుల సమావేశంలో అందరూ ప్రార్థన చేశారు ఆమె కోసం. హల్లెలూయా. పరిచారకులు అందరూ ఆ మీటింగ్ ఆపేసి అందరూ ఒకసారి ప్రార్థన చేశాం. మళ్ళీ మరుసటి రోజు హాస్పిటల్కి వెళదామని, అమ్మ ఎలా ఉందంటే ఇక రూములో వేసారండి. అంటే బతికినట్టేగా, బతికినట్టే, రూములో వేసారంటే బతికినట్టే. అలా ప్రార్థన చేస్తాను. అయ్యా గౌరీ కూడా నువ్వు ఎవరికి ఇసుకకి ఆయుష్ పొడిగించినట్టు గౌరీకి కూడా ఆయుష్ పొడిగించావయ్యా అని ఎవరో రాత్రి ప్రార్థన చేస్తున్నారు. గుడ్. ఎందుకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు? అది ఐజే గారు చెప్పారు కదా, మందిరము వాక్యము, మందిరము వాక్యము, మందిరము వాక్యము, దేవుడు వాక్యము, మందిరము సేవకుడు, ఇంకోటి ఏదో చెప్పాడు 5వది అన్నా, దేవుని చిత్తం. ఎవరు చెప్పారు? గుడ్ గుడ్, నువ్వు బాగా విన్నావని అర్థమైంది ఎంతమందిలో. దేవుని చిత్తం. నేను 2సారి విన్నా, అందుకే నాకు కొద్దిగా 4 గుర్తుండే, 4 గుర్తుండే. దేవుని చిత్తం. అందుకు ఇక్కడ అంటే మీకు అర్థమవుతుందా? ఏదన్నా మనం ఈ భూలోకంలో ఉండగా ఏమన్నా మంచి చేశాము అంటే ఆ ముక్కలు పట్టుకొని ప్రార్థన చేయొచ్చు అని అర్థం. అక్కడ అలా చేస్తున్నాడు. అయ్యా అయ్యా యెహోవా యథార్థ హృదయుడునై, అక్కడ చూడండి వాక్యం నా వైపు కాదు, సత్యముతో యథార్థ హృదయుడునై, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే ఇక 4 పాయింట్లు మనం ఏం నేర్చుకున్నామంటే, యథార్థ హృదయము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మేళ్ళుతో నింపుతాడు. యథార్థ హృదయము, దానివల్ల ఆయుష్ దేవుడు ఏం చేశాడు? పొడిగించాడు. ఇంకా చాలా ఇంకా మనం చక్కగా అధ్యాయం అంతా చదువుకుంటే ఒక్కొక్క పాయింట్ మనకు అర్థమవుతున్న కొలదే మనలో ఒక రకమంటే ఈ ఉసిరికాయ మొక్కను బొగ్గను పెట్టుకొని అలా జ్యూస్ని మనం లాగుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఆ వాక్యపు మొక్కను మనం పెట్టుకొని లాగుతూ ఉంటే అంత ఆనందం, సంతోషం, యథార్థ హృదయం బట్టి. 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఆఖరిగా ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుంటాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, ప్రియులారా మీ తలల పైకెత్తండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. చాలిక ఆ మొక్క చాలు మనకే. బలపరచడం అంతే. ఎలా, ఎందుకు బలపరుస్తాడంటే యథార్థ హృదయాన్ని బట్టి బలపరుస్తాడు. కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుందంట, దేవుడి కనుదృష్టి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మేళ్ళుతో పొందాలని ఆశిస్తూ, మీరందరూ కూడా దేవుని ఈ లోకం కాదు, దేవుని ఆశీర్వాదం పొందాలని
ఆశతో ఈ మాట చెప్తున్నాను, మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మర్చిపోకూడదు ఆయన మేళ్ళు మర్చిపోకూడదు. రెండు చెప్పాలి. మాట అంటే వాక్యం, ఆయన మాట వినాలి. ఆయన మాట విన్న ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు మనకు మేలు కోసం ప్రార్థన చేయవసరంలా, మేలు కోసం ఎవరిని అడుక్కోని అవసరం లేదు, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయని అవసరం లేదు, ఆశీర్వాదం కొరకు ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. అదే తన్నుకుంటూ వచ్చింది మన ఇంటికి, అదే మన కాళ్ళ దగ్గరికి వచ్చింది ఆశీర్వాదం. ఎప్పుడంటే ఇది మనం చేసినప్పుడు. ఆ మూడోది మందిర సంబంధులుగా. ఇక్కడ కూర్చున్న సమయాన్ని సంపూర్తిగా దేవుడికి ప్రతిష్ఠించుకొని మందిర సంబంధులుగా, మందిర వ్యక్తులుగా మీరు జీవించినప్పుడు తప్పకుండా ఆయన మేళ్ళు మన వెంట పడతాయి. దేవుడు అలా వదులుతాడు అంతేక. వదిలితే నువ్వు ఇక నీకు మైండ్ పని చేయదు. ఇక నీకు ఆశ్చర్యం కలిగేది, ఏంటిది ఎంత ఆశీర్వాదం, ఏంటి ఎంత నెమ్మది. తర్వాత యథార్థముగా ప్రవర్తించడం. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతం చూసాం. యథార్థతను బట్టి అత్యధికమైన మేళ్ళు మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి ఉందాం, మాట విందాం, దేవుడి మందిర సంబంధాలుగా బతుకుదాం, యథార్థవంతులుగా నిత్య మహిమకి చేరుకుందాం. ప్రభు ఈ మాటల చేత దీవించును గాక. ఆమేన్. తలలు వంచుదాం.